ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాపై వచ్చిన వివాదాలు మరి ఏ సినిమాకి రాలేదు. ఈ పరిణామాలన్నీ గమనిస్తే పెద్దిపై ముందు నుంచి కుట్ర జరుగుతుందా అంటే అవుననే అనిపిస్తుంది. పెద్ది రిలీజ్ కి ముందు రిలీజ్ అయిన చిక్రీ చిక్రీ సాంగ్ పాన్ ఇండియా లెవెల్లో సంచలనం క్రియేట్ చేసి పెద్దిపై హైప్ ని అమాంతంగా పెంచేసింది. తర్వాత రిలీజ్ అయిన రైరా రైరా సాంగ్ కూడా పెద్ద హిట్ అయ్యింది. అదిగో సరిగ్గా అప్పుడే స్టార్ట్ అయింది పెద్దిపై నెగిటివిటీ. చిక్రీ చిక్రీ సాంగ్ లో సరుకు సామాన్ అనే పదాలు మహిళలను కించపరిచేలా ఉన్నాయన్నారు కొందరు. తర్వాత రిలీజ్ అయిన పెద్ది ట్రైలర్ అంతగా బాలేదన్నారు. హెల్లెల్లో సాంగ్ లో సాహిత్యం బాలేదంటూ ఆ పాట రాసిన అనంత శ్రీరామ్ని బండబూతులు తిట్టారు మరికొందరు. పెద్ది రిలీజ్ ముంగిట తెలంగాణలో థియేటర్స్ పర్సంటేజ్ లొల్లి మొదలైంది. అది క్లియర్ అయింది అనుకుంటే పెద్ది నాట్ ప్రమోషన్స్ లో రామ్ చరణ్ మాటల్లో కొంచెం తడబడితే దానిని ఓ పెద్ద ఇష్యూ చేసేశారు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక సినిమాలో ఏమీ లేదంటూ ప్రచారం మొదలైంది. జాన్వీ క్యారెక్టర్ ని ఒక వస్తువులో చూపించారంటూ గోల మొదలైంది. దానికి బుచ్చిబాబు క్షమాపణలు చెప్పే వరకు వెళ్ళింది వ్యవహారం. ఇప్పుడు కొందరు గిరిజనులను కొండనా కొడకని సినిమాలో కించపరిచారు అంటూ దానికి క్షమాపణ చెప్పాలని రచ్చ చేస్తున్నారు. ఇలా ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి రానని వివాదాలు ఈ సినిమా చుట్టూ కమ్ముకుంటున్నాయి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే సినిమా పాటలలో బూత్ సాహిత్యం హీరోయిన్స్ ఎక్స్పోజింగ్ అనేది ఈ సినిమాతోనే మొదలవలేదు. ఎప్పటి నుంచో తెలుగు సినిమాల్లో ఉన్నది. కానీ ఏ సినిమాకి రాని నెగిటివిటీ ఈ సినిమాకే వస్తుంది. అక్కడే అనుమానాలు మొదలవుతున్నాయి. జాన్వీ కపూర్ క్యారెక్టర్ కూడా మరీ పచ్చిగా ఏమీ లేదు. ఆ మాటకు వస్తే దేవరలో జాన్వీ చేసిన పాత్రకి ఏ మాత్రం తీసిపోదు ఈ పాత్ర. చెప్పాలంటే దేవర కన్నా కూడా అచ్చియమ్మగా ఒక ఐడెంటిటీ ఉన్న పాత్ర జాన్వీది. అంటే తెలుగు సినిమాలలో భూత సాహిత్యాన్ని హీరోయిన్స్ ఎక్స్పోజింగ్ ని నేను సమర్థించడం లేదు, కానీ అవి ఎంతకు ముందే చాలా సినిమాల్లో ఉన్న ఎప్పుడూ లేవని నోళ్లు ఇప్పుడే ఎందుకు లేస్తున్నాయన్నది నాకు అర్థం కాని ప్రశ్న. ఏది ఏమైనా ఈ సినిమా వివాదాలతో సంబంధం లేకుండా 6 రోజుల్లోనే 332 కోట్ల కలెక్షన్ సాధించి దూసుకుపోతుంది. సబ్మిట్ పరంగా కొంచెం హెచ్చుతగ్గులు ఉండొచ్చు, కానీ రామ్ చరణ్ కోసమైనా మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా ఇది. మిస్ అయితే మళ్ళీ చూడగలమా ఏటి? చూసేయండి. షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినీ మాస్టర్.